రచ్చ రాజకీయ మడతలంటే 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో నీట్ రాసే పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్ 22 చివరి తేదీ. ఇక తెలంగాణకు ప్రత్యామ్నాయ పంటగా మఖానా వేయడానికి బీహార్ ప్రభుత్వం సహకారం అందిస్తానంటుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్లకు బ్రేక్ పడినట్లేనా? ఈ వార్తల్ని మనం ఈ బులెటిన్లో చూద్దాం. ఒక పేద విద్యార్థి డాక్టర్ కావాలనే కలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఒక 200 మంది పిల్లలకు, ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులకు ఉచితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఈ గురుకుల సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో. ఈ సంస్థకు సంబంధించి సొసైటీ ఫౌండేషన్ కార్యాలయం చిలుకూరులో ఉంది, అలాగే మహేంద్ర హిల్స్లో ఉంది. చిలుకూరులో 100 మంది విద్యార్థులకు, అలాగే మహేంద్ర హిల్స్లో మరో 100 మంది అమ్మాయిలకు, అంటే చిలుకూరులో 100 మంది బాలులకు, మహేంద్ర హిల్స్లో 100 మంది బాలికలకు ఉచితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళు నీట్లో ర్యాంక్ కొట్టేలా ఆ పేదల కళ ఏదైతే ఉందో, డాక్టర్ కావాలన్న కళ నెరవేరేలా తెలంగాణ సర్కార్ అండగా నిలబడుతుందని చెప్పడమే కాదు, ఈ నెల అంటే ఆగస్ట్ 22వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సీట్ వస్తే, బాలురైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో ఉన్న సొసైటీ కార్యాలయం, గురుకులాల సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన సొసైటీ ఫౌండేషన్ కార్యాలయంలో, అలాగే మహేంద్ర హిల్స్లో బాలికలకు కోచింగ్ ఇస్తారు, లాంగ్ టర్మ్ కోచింగ్. మనం చూసుకున్నట్లయితే ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది 80,000 నుంచి మార్కెట్లో 3 లక్షల వరకు సంస్థను బట్టి ఉంది. అంత డబ్బు పెట్టే స్తోమత లేని పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ప్రతి ఏడాది 75,000 మంది విద్యార్థులు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, దరఖాస్తు చేస్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. అందులో 40,000 మంది క్వాలిఫై అవుతున్నారు. అయితే 40,000 మంది క్వాలిఫై అయితే ఎంతమందికి సీట్లు వస్తున్నాయి, ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారంటే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ ఏడాది డేటా చూస్తే 10,250 సీట్లు ఉన్నాయి. ఇందులో 85% స్థానికులు, అంటే మేజర్గా 8,500 సీట్లు స్థానికులకే లభిస్తున్నాయి. ఇంకా మన తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఈ నీట్ రాసి ఎయిమ్స్లో, జిప్మర్లో, ప్రముఖ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో, కళాశాలల్లో ఒక 1,200 మంది వరకు ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి కూడా అడ్మిషన్ తీసుకుంటున్నారు. నీట్ పరంగా మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్కు సంబంధించి 1,36,939 సీట్లు ఉన్నాయి. చాలా ఎక్కువ సీట్లే ఉన్నాయి. ఇందులో మన వాళ్ళు నీట్ ద్వారా పోటీ పడుతూ మ్యాక్సిమం చాలామందికే అవకాశాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. చాలామందికి కళ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్ కావాలి అన్న క్రేజ్ ఉంటుంది. అయితే డాక్టర్ కావాలి అంటే బాగా కష్టపడాలి, కాంపిటీషన్లో రావాలి, ర్యాంక్ రావాలంటే నీట్ ఎగ్జామ్ రావాలి, నీట్ ఎగ్జామ్ రాయాలంటే కోచింగ్ కంపల్సరీ, ఎక్కువ కష్టపడాలి. కోచింగ్లో నేర్చుకున్నవి మళ్ళీ ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు ఏదైతే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యా సంస్థ ఈ ఉచితంగా లాంగ్ టర్మ్ ఫ్రీ కోచింగ్ ఇస్తుందో, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ ఈ 4 సబ్జెక్టులలో ఎక్స్పర్ట్ ప్రొఫెసర్లను నియమించుకొని వాళ్ళ సర్వీసులు ఇస్తూ పిల్లలకు గ్యారంటీగా, ఇప్పుడు ఒక ప్రయోగాత్మకంగా ఒక 200 మంది పిల్లలకు, బాలురకు 100, బాలికలకు 100 మంది, అంటే టోటల్గా 200 మంది పిల్లలకు శిక్షణ ఇవ్వడమే కాదు, 200 మందికి కూడా మంచి కాలేజీలో మెడికల్ సీట్ వచ్చేలా వాళ్లకు శిక్షణ ఇవ్వాలి అనేది తమ లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ రైతులకు మరో ప్రత్యామ్నాయ పంట అందుబాటులోకి రానుంది. మఖానా అంటే తామర గింజల పంట అనేది బీహార్లో, అంటే ప్రపంచవ్యాప్తంగా పండే పంటలో 90% బీహార్ పంట పండిస్తుంది. భారీ ఆదాయం వస్తుంది వాళ్ళకి. అంటే 1 ఎకరాకు 3 లక్షల వరకు ఆదాయం వస్తుందట.
అయితే ఈ చర్చ ఇప్పుడు తెలంగాణలో ఎందుకు వచ్చింది అంటే బీహార్కు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఇరువురు మంత్రులు చాలా సీరియస్గా తెలంగాణలో ఉన్న పంటల్ని అలాగే బీహార్లో ఉన్న పంటల్ని పరస్పరం ఎలా మార్పు చేసుకోవాలి, ఎలా సహకరించుకోవాలి, అక్కడ ఏ రాష్ట్రంలో ఏ పంట సక్సెస్ అయింది దాన్ని వేరే రాష్ట్రాలకు అంటే ఇతర బీహార్లో సక్సెస్ అయిన పంటల్ని తెలంగాణలో పెట్టడానికి, తెలంగాణలో సక్సెస్ అయిన దాన్ని బీహార్కి తీసుకెళ్ళడానికి పరస్పరం ఇద్దరు మంత్రులు చర్చించుకున్నారు. పరస్పర పంటల మార్పిడిపై సీరియస్గా వీళ్ళు చర్చ చేశారు. అయితే బీహార్లో ఉన్న ఈ మఖానా పంటని తెలంగాణలో తీసుకురావడంపై చాలా సీరియస్గా చర్చ జరిగింది. ఇక్కడ ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ సూచనలు సలహాలు మొత్తం తీసుకున్నారు. అయితే తెలంగాణ ప్రాంతంలో ఏదైతే పామాయిల్ పంట ఉందో దానిపై బీహార్ వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు. అక్కడ ఉన్న బృందం ఏదైతే మంత్రితో పాటు వచ్చిన వ్యవసాయ బృందం ఉందో తెలంగాణలో సాగవుతున్న ఈ పామాయిల్ పంటలపై వాళ్ళు చాలా సీరియస్గా స్టడీ చేసి ఈ మోడల్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్న మోడల్ని బీహార్కు తీసుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 3 లక్షల ఎకరాల్లో ఈ పామాయిల్ సాగు జరుగుతుంది. ఈ 3 లక్షల ఎకరాల్లో జరుగుతున్న ఈ పామాయిల్ ఉత్పత్తితో 74,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి అయింది మన దగ్గర. వాళ్ళు చాలా ఆసక్తిగా ఈ మోడల్ని మేము కూడా బీహార్లో అమలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. దానికి కావాల్సిన పూర్తి సహకారం అందించడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మనకు మఖానా పంట పండించడానికి దానికి కావాల్సిన ప్రాసెసింగ్, బ్రాండింగ్, అలాగే నర్సరీ మొత్తం ఆ అంశాలన్నింటిలో పూర్తిగా సహకారం అందించడానికి బీహార్కు సంబంధించిన రైతులు అలాగే శాస్త్రవేత్తలు, ఆ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. అయితే ఈ పంట ఏదైతే మఖానా పంట ఉందో దానికి సంబంధించి పంట క్రాప్ అంటే ఈ తామర గింజలు మన దగ్గర చేపల చెరువులు ఉన్నాయి, అక్కడ కూడా వేసుకోవచ్చు. ఒక ఎకరానికి 50,000 వరకు పెట్టుబడి ఖర్చు వస్తుంది. 2.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ పంట కాల పరిమితి ఎలా ఉంటుందంటే 7 నెలల నుంచి 10 నెలల కాల పరిమితిలో మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు మన దగ్గర భారీ ఎత్తున వరి సాగు చేస్తున్నారు, కావలసినంత నీరు ఉంది కాబట్టి ఇక్కడ చెరువుల్లో కేవలం చేపలకే పరిమితం కాకుండా ఈ తామర గింజలు మఖానా ఉత్పత్తి కనుక చేసుకుంటే మంచి దిగుబడి ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా కొంతమంది రైతులకు శిక్షణ ఇప్పించాలి అనే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ మఖానా పంటకు సంబంధించి అక్కడ ఉత్పత్తి అవుతుంది. చాలామంది రైతులు నల్గొండ జిల్లాలో వేశారు, వాళ్ళ దిగుబడి కూడా బాగా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు బీహార్ మంత్రి వ్యవసాయ బృందం హైదరాబాద్కు రావటం, పరస్పరం చర్చ చేసుకోవడంతో ఈ మఖానా పంటకు తెలంగాణలో చాలా ఎక్కువ మోతాదులో వేసి రైతుల ఆదాయం గణనీయంగా పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా రెండు ప్రభుత్వాలు కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్లను చాలా ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నారు పేద ప్రజలకు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆ అమ్మాయి పేరు మీద డబ్బులు వేయడం అనేది వస్తుంది. ఎప్పుడు 2014 నుంచి కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో స్టార్ట్ చేసింది. ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం స్టార్ట్ చేసిన పథకం. ఆ తర్వాత బీసీలకు కూడా ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఈ స్కీమ్కు సంబంధించి 8 జీవోలు ఇచ్చారు. ఆ 8 జీవోల ప్రకారమే ఆయా కమ్యూనిటీల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఈ షాదీ ముబారక్ అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116 రూపాయలు అందిస్తున్నారు. ఎవరైతే మహిళ ఉన్నారో వధువు ఉందో ఆమెకు అందిస్తున్నారు. అయితే ఒక యాక్టివిస్ట్ ఆయన ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి అసలు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోల ద్వారా
ఈ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారు? అలాంటి అవకాశం ఉందా రాజ్యాంగంలో? పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టం చేసి ప్రజల యొక్క ధనాన్ని ఖర్చు పెట్టాలి. అలా కాకుండా ఏదో జీవో ఇచ్చి ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు పెట్టడానికి భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఆర్టికల్ 246 ఏం చెప్తుంది అనే దాని మీద ఆయన కోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. విజయ్ గోపాల్ అనే న్యాయవాది అతను, ఆయన ఏదైతే పిల్ దాఖలు చేశారో దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఈయన చేస్తున్న వాదనల్ని విని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేవలం జీవోల ద్వారా 8 జీవోలు ఉన్నాయో ఆ జీవోల ద్వారా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, వాటిపై మధ్యంతర స్టే ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ 2 స్కీమ్లకు బ్రేక్ పడింది. కేసు సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా పడింది. అయితే కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సూచించిందంటే తమ తరఫున ఒక అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయకుండా ఈ ప్రజాధనాన్ని కేవలం జీవుల ద్వారా ఖర్చు పెడుతుంది అనే దాని మీద కోర్టు నిలదీసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది, ఆ వివరణపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది, భవిష్యత్తులో ఈ పథకాలు కొనసాగుతాయా ఆగిపోతాయా అన్న ఉత్కంఠత తెలంగాణలో నెలకొంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయమైన ద రేట్ ఆఫ్ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.